పెద్దయ్య, రోడ్డు మీద కొందరు సంపబోతుంటే కాపాడి ట్రీట్మెంట్ ఇప్పించాను కదా పెద్దయ్య, ఆయన ఈయనే. అమ్మా శ్రీలక్ష్మి, ఏమైందమ్మా? ఈ రక్తపు మార్కులేంటమ్మా? నాను కాలేజ్కి వెళ్తుంటే రోడ్డు మీద ఒక పెద్ద ఆయన్ని 4 రౌడీ వెధవులు కత్తులతో దాడి చేసి హత్య చేయబోయారు పెద్దయ్యా. నువ్వు మా ఇంటి పరువు తీసినా మా ఇంటి మనిషి నీకు ప్రాణం పోసింది. నువ్వు ఎంత త్వరగా బయటికి వెళ్తే అంత మంచిది ధనుంజయ్. పెద్ద మావయ్య, ఈయన మీకు కూడా తెలుసా? నాకే కాదు లక్ష్మి, ఈ ఇంట్లో అందరికీ తెలుసు. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. మా ప్రియం వదని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాం. మోజు తీరగానే మొహం చాటేశావు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత వచ్చి మా ముందు నిలబడితే అపార్థం చేసుకోకుండా ఘనంగా సత్కారాలు చేయాలా? ఏం మాట్లాడుతున్నారు చిన్న మావయ్య? ఈయన ప్రియంవదమ్మ గారి భర్త. అదొక పీడకల. ఆ పీడకల గురించి మళ్ళీ డిస్కషన్స్ చేయడం వేస్ట్ అన్నయ్య. ఇతను ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందుండడానికి వీల్లేదు. ఇతనికి ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా లేదు. పంపించేయండి అన్నయ్య, ఇతన్ని బయటికి పంపించేయండి. రేయ్, పో బయటికి. బయటికి పోరా. పోరా బయటికి. ఆగు చిన్నోడా. ఎందుకు ఆగాలి నాన్న? అతను నాకెంత అన్యాయం చేశాడు మీకు తెలిసి కూడా ఆగమంటున్నారు. ఇతన్ని చూడగానే గన్ తీసుకొచ్చి షూట్ చేసి పడేస్తారనుకున్నాను, కానీ మీరు అలా చేయలేదు. నాకు చాలా బాధగా ఉంది నాన్న. నాన్నగారు, ఐపీసీ సెక్షన్ల ప్రకారం అత్యంత పెద్ద శిక్ష ఉరి శిక్ష. అది లేకపోతే జీవిత ఖైదు విధిస్తారు. అది కాదంటే 14 ఏళ్ల శిక్ష విధిస్తారు. ఈ 20 ఏళ్ల శిక్ష ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. అసలు నువ్వు ఏ నేరం చేసి జైలుకు వెళ్ళావు? ప్రియంవదని పెళ్లి చేసుకోవడం వల్లే జైలుకు వెళ్ళాను. చేయని తప్పుకి 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. తప్పు చేయలేదంటున్నారు, 20 ఏళ్లు శిక్ష అనుభవించాను అంటున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు, వివరంగా చెప్పండి. ప్రియంవదని పెళ్లి చేసుకునే సమయానికి ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్లోనే ఉన్నాను. సడన్ గా రోడ్ యాక్సిడెంట్ లో మా పేరెంట్స్ చనిపోయేసరికి ఫైనాన్షియల్ గా దివాలా తీశాను. అప్పటికే ప్రియంవద 7 నెలల గర్భవతి.
పెద్ద విషయం దాచింది. నా ఫైనాన్షియల్ స్టేటస్ చూసి ప్రియంవద ఇప్పుడే బిడ్డొద్దు అబార్షన్ చేయించుకుంటానంది. కానీ అప్పుడు అబార్షన్ చేయించుకుంటే ప్రియంవద ప్రాణానికి కూడా ప్రమాదం అని తెలిసి నేను ఒప్పుకోలేదు. దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి.